హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఓకే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్ఠి వ్లాగ్స్ అండి. మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మమ్మల్ని ఈ విధంగానే సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఈరోజు అయితే మా చెట్ల వంకాయలు చాలా రోజుల తర్వాత ఇంకా మళ్ళీ చెట్లకైతే ఈరోజు వంకాయలు వెళ్ళినాయి. మొన్న అయితే మొత్తం పెద్ద ఆకుండే చాలా, అయితే దాన్ని అంతా తెంపేసినాక కూడా ఒక 3-4 డేస్ అవుతుంది. ఇంకా చిన్న ఆకుండే అంతా మళ్ళీ అంత పెద్దగా అయింది. నేనైతే మొన్న చూసినప్పుడైతే కొంచెం చిన్న చిన్న పిందెల్లా ఉండే, ఇప్పుడు అవన్నీ పెద్దగా అయినాయి. అందుకోసమనే చెట్లు ఒక 10-15 గల చెట్లు ఉన్నాయి. చెట్టుకు 1-2 కాసినాయి, మరి ఎక్కువ ఏం కాయలేదు. ఎందుకంటే మందు వేయలేదు, ఏమి వేయలేదు. ఇది మనకైతే న్యాచురల్గా కాస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, అందుకోసమనే ఎక్కువ కాతలేదు. చెట్టుకు 1-2 లేదా 3-4 అంతే, అంతకు మించి అయితే ఎక్కువ లేవు. కానీ కాకపోతే ఒక 10-15 గల చెట్లు ఉన్నాయి. అందుకోసమనే ఇంకా చెట్టుకు 2 అయినా కూడా బాగానే వెళ్తాయి కదా అని ఈరోజు అయితే కర్రీ చేయడానికైతే ఇంకా తెంపుతాను. ఇదే ఈరోజైతే వంకాయ కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఎన్ని అయినా వెళ్తున్నాయో. ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇది మా చెట్టు ఇంకా కరివేపాకు చెట్టు కూడా మాకు చాలా అంటే చాలా ఉన్నాయి. అదే ఒక్క చెట్టే ఉండే, కానీ మొత్తం వర్షాకాలం వచ్చిందంటే అన్ని చిన్న చిన్న చెట్లు చాలా పుడతాయి కదా, అట్లా ఇంకా మాకైతే చాలా చెట్లు చూసారు కదా కింద అయితే. ఇంకా అట్లా చాలా, నేనైతే ప్రతి వర్షాకాలం చాలా చెట్లను పీకేస్తాం, ఎందుకంటే మొత్తం అవన్నీ అవే. ఇగో చూసారా, ఇంకా ఈ చెట్టుకు ఇక్కడ కాగడమల్లి చెట్టు, గులాబీ చెట్టు అవన్నీ ఉంటాయి. అవన్నింటి దగ్గర ఇంకా అయితే ఉంది అన్నట్టు ఆ చెట్టు. ఇంకా దానికి మొత్తం దొండతీగ వారి అదంతా ఇంకా చెట్టు అంతా అంతిగురు రావట్లేదు, నార్మల్గా ఉంది. ఓకేనా, ఇంకా ఈ టైంకి అయితే శ్రేష్ఠ స్కూల్కి వెళ్ళిండు ఆల్రెడీ. ఇంకా ఆయనకైతే కొంచెం నైట్ చికెన్ ఉండే, చికెన్ తోటి తినబెట్టిన, కొంచెం ఎగ్ కర్రీ చేసిన, ఆయనకు ఒక ఎగ్ చేసిన బాక్స్కి అయితే. ఎందుకంటే కొంచెం ఆయనకు మళ్ళీ కూర కొంచెం తినాలంటే కొంచెం నచ్చదు, అందుకోసం అని ఇంకా ఆయనకైతే ఒక్కనికి ఎగ్ కర్రీ చేసిన. ఎగ్ కర్రీ చేసి ఇంకా మాకైతే ఇదైతే నేనైతే వంకాయలు చేస్తున్నా. స్కూల్కి వెళ్ళిన తర్వాతనే ఈరోజైతే నేను కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. బస్సు 7:30కే వస్తుంది అన్నా కదా, 7:30 వరకు బస్సు వస్తుంది. అందుకోసమైనా ఆయనకు కొంచెం ఫాస్ట్గా కావాలి కదా అని ఆయనకు ఒక కర్రీ చేయటం అయింది. అందుకోసమని ఈ కర్రీ అయితే ఈరోజు కొంచెం లేటుగా చేస్తున్నా. ఈ వంట పని ఇంకా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా ఈరోజు అయితే నేను శ్రేష్ఠ వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. శ్రేష్ఠ వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇంకా శ్రేష్ఠకి అయితే బుక్స్ తీసుకురావాలి ఫ్రెండ్స్. ఓకేనా, అయితే నేను ఈ వీడియో కంటే ముందు వీడియో ఉంది కదా, అది ఆల్రెడీ పత్తి విత్తనాలు పెట్టి శ్రేష్ఠ బుక్స్కు ఆల్రెడీ పుట్ట వేసిన. అయితే ఈ వీడియో ముందు పెట్టాలి, కానీ కాకపోతే ఆ వీడియో ముందు వచ్చింది. ఇదైతే నేనైతే శ్రేష్ఠకు బుక్స్ తీసుకురావడానికి వెళ్ళిన రోజు అన్నట్టు ఈ వీడియో. ఇది కొంచెం లేట్ అయింది, అది కొంచెం ముందు పెట్టిన, ఒక్కరోజు అటు ఇటు కొంచెం తేడాలు పెట్టిన. ఓకేనా, కన్ఫ్యూజ్ ఏం కాకండి. అంటే నాది రెగ్యులర్గా పెడదాం అనుకున్నా, కానీ కాకపోతే కొంచెం ఇదే ఇటు అటు అయింది, అటుది ఇటు అయింది, అట్లా అంతే, ఏం లేదు. వీడియోనైతే ఈరోజైతే శ్రేష్ఠ స్కూల్ నుంచి ఫోన్ చేసిండు అన్నట్టు, బుక్స్ అయితే మళ్ళీ ఇంకా లేట్ చేస్తే స్టాక్ అయిపోతుంది మేడం, మీరు ఈరోజు వచ్చి తీసుకెళ్ళండి అన్నారు. అందుకోసమని ఇంకా మళ్ళీ స్టాక్ అయిపోతే ఇంకా మళ్ళీ క్లాసులు స్టార్ట్ అయితే మళ్ళీ ఆయనకి ఇబ్బంది అవుతుంది కదా, అట్లా ఇబ్బంది కావద్దని నేనైతే ఈరోజు వెళ్దాం అనుకుంటున్నా. ఈరోజు ఏం పని కూడా లేదు, అందుకోసమైనా ఇంకా ఆయనకు బుక్స్ తీసుకొస్తే ఒక పని అయిపోతుంది, ఒక పెద్ద పని అయిపోతుంది కదా అన్నట్టుగా వెళ్తున్నా. అందుకోసమనే ఈ కర్రీ చేస్తున్నా. ఓకేనా, మరి ఈరోజు మీది ఏం కర్రీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ఈరోజు మా చెట్లకు కాసిన వంకాయలు కర్రీ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. ఒకసారి ఎప్పుడంటే నేను హాస్పిటల్కి వెళ్ళినా కదా, నా చేతి నొప్పికి నేను ఫిజియోథెరపీ చేయించుకున్నప్పుడు ఆ రోజు చేసిన. ఆ రోజు అయితే ఇంకా చాలా పెద్ద పెద్ద వంకాయలు ఉండే, ఆ రోజు చేసిన. అంటే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా చాలా రోజుల తర్వాత మా చెట్ల వంకాయలు. కానీ మందు లేని కాయ కదా, ఆ కర్రీ బాగుంటుంది. ఇప్పుడు మనం అంగళ్ళల్లో తీసుకొచ్చుకునేటి, మార్కెట్లలో తీసుకొచ్చుకునేటి చాలా అంటే చాలా మందులు, కానీ తప్పది
తినడం తప్పది, కొనుక్కోవడం తప్పది, ఏది తప్పది కాబట్టి ఇంకా తినాల్సిందే. కానీ అప్పుడప్పుడన్నా న్యాచురల్గా వండినవి మన పెరట్లోని మన ఇంటి దగ్గర ఇట్లా అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా మనం తింటే కొంచెం బెటర్ కదా, కొంచెం మనీ కూడా మనం సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు ఈ రోజులలో కూరగాయలకైతే చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి. అందుకే మన చెట్లకు కాస్తే ఒక పూట మనకు గడిచిపోతుంది కదా అట్లా ఈజీగా. చూడండి నేనైతే కర్రీ కూడా మర్రేసిన. ఇంకా ఈ పని కంప్లీట్ అయిన తర్వాత ఇంకా రెడీ అయ్యి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళడమే. ఎందుకో వంకాయ కర్రీ తింటే నడుము నొప్పి లేస్తుంది అంటారు మరి, కానీ నిజమే. నాకైతే ఈ వంకాయ కూర నేను తిన్నప్పుడైతే నాకైతే ఖచ్చితంగా నడుము నొస్తుంది. కానీ హెల్త్కు మంచిదే అంటారు, మంచిది కాదు అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. కానీ ఎంత నడుము నొప్పి లేచినా ఏం లేచినా వంకాయ కర్రీ ప్రతి ఫంక్షన్లో వంకాయ కర్రీ కంపల్సరీ వేసుకుంటారు కదా. వంకాయ ఆలుగడ్డ ఈ రెండు కంపల్సరీ ఉంటాయి కాబట్టి ఎంత తినొద్దు అనుకున్నా కూడా ఖచ్చితంగా తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. ఇంకా నాకైతే వంకాయ కర్రీ ఇంకా ఫంక్షన్లలో అయితే వంకాయ ఆలుగడ్డ చాలా ఇష్టము. మనం ఇంట్లో కూడా చేసుకుంటాం, కానీ కాకపోతే ఎందుకో నాకైతే ఫంక్షన్లలో అయితే ఇంకా చాలా ఇష్టం అనిపిస్తుంది, అది బాగుంటుంది. చూడండి నేనైతే కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర పౌడర్ వేస్తున్నా. ఇదైతే పల్లీల పౌడరు, ఇది వేస్తున్నా, కరివేపాకు వేసిన. ఇంకా మనకైతే కర్రీ దగ్గర పడితే అయిపోతుంది. కొంచెం సాల్ట్ కూడా వేసిన. ఓకేనా మరి? వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చూడండి, వీడియో కంప్లీట్గా చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా మరి? ఇదిగోండి, ఇది ఒక 2 minutes అయితే ఇంకా మనకు మగ్గితే అయిపోతుంది. కర్రీ మొత్తం కంప్లీట్ అయినట్టే. ఓకే అండి, ఇంకా నేను శ్రేష్ఠ వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళిన, అక్కడ ప్రిన్సిపాల్ తోటి మాట్లాడినాము, అన్నీ అయినాయి. కానీ కాకపోతే అక్కడ వీడియో తీయడానికైతే పర్మిషన్ లేదు. అక్కడ సీసీ కెమెరాలు అవన్నీ ఉన్నాయి. ఇంకా సార్లు ఏమంటారు, ఇంకా చాలామంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఏమంటారు అని అయితే అక్కడ ఏం తీయలేదు, వీడియో తీయలేదు. ఇంకా మళ్ళీ బుక్ స్టాల్లో కూడా అసలు బుక్స్ తీసుకునే టైంలో కూడా నేను వీడియో చేద్దాం అనుకున్నా, కానీ అక్కడ కూడా చాలా అంటే చాలామంది. ఇంకా ఎందుకు మనం వీడియో తీయడం, పెద్ద షో అయిపోతుంది, అక్కడ అందరు నన్నే చూస్తారు అని నాకైతే కొంచెం అట్లా ఏమో నాకు అట్లా కొంచెం అనిపించింది. అందుకే ఇంకా నేనైతే వీడియో తీయలేదు. కానీ తర్వాత మళ్ళీ ఇంకా శ్రేష్ఠకి అయితే బ్యాగ్ తీసుకుందామని, షూస్ తీసుకుందామని అక్కడ కంగన్ హాల్ అనేది ఉంటుంది. అంటే మొత్తం ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి అక్కడ. అందుకోసమని పోయినసారి కూడా శ్రేష్ఠకు షూలు ఇంట్లోనే తీసుకున్నా, బ్యాగ్ ఇంట్లోనే తీసుకున్నా. కానీ కాకపోతే ఇప్పుడు మళ్ళీ బుక్స్ వచ్చినాయి అన్నీ కదా, ఆ బ్యాగ్ చిన్న బ్యాగ్ సరిపోదు, అందుకోసమని ఇంకొక బ్యాగ్ తీసుకుందాం, ఎక్స్ట్రా బ్యాగ్ అన్నట్టు. ఇదిగోండి, ఇదైతే మనకు చూడండి, ఇది జిన్ను క్లాత్. ఈ బ్యాగ్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా అవుతుందని అయితే దీన్ని తీసిన. ఇంకా అన్నీ దీంట్లోనే ఉంటాయి, కంగన్ హాల్ సామాను, బ్యాగ్స్, షూస్, బుక్స్, ప్రతిదీ అసలు ఈ షాప్లో లేదంటుండదు. అట్లా అన్ని ఐటమ్స్ మనకు ఒక్క దగ్గర దొరుకుతాయి. ఎందుకంటే చుట్టూ విలేజ్లలో కొన్ని హాస్టల్స్ అయినాయి అన్నట్టు, హాస్టల్స్ అట్లా అందరూ కొంచెం సామాన్ ఎక్కువ తీసుకోవద్దరు కాబట్టి అంత ఒక దగ్గర ఉంటుంది, మిక్స్డ్ లాగా. ఈ షాప్ మొత్తం మిక్స్డ్ లాగా ఉంటుంది. అట్లా చూడండి, ఒక మనిషి ఇటు నుంచి పోవడానికి అటు నుంచి పోవడానికి ప్లేస్ మొత్తం ఫుల్గా నిండి ఉంటుంది అట్లా. ఓకేనా మరి?